ఈ సమయంలో ఒక మాటను ధ్యానం చేసుకుందాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల వరకు కలిసే ఉంది. ఆ మాటను చదువుతూ ఉన్నాను. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఈ మాటలు మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. నాయన, అల్పుణ్ణైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఈ రీతిగా ఉంది: ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. హల్లెలూయా. చాలా శ్రద్ధగా ఈ మాటలు మనం చూడగలిగితే, పౌలపోస్తలుడు తెస్సలోనిక సంఘములకు అనగా పట్టణంలో ఉన్న సంఘానికి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. తెస్సలోనిక సంఘము చాలా ధనిక సంఘం. సాధారణంగా అటువంటి సంఘంతో మాట్లాడేటప్పుడు వారికి పౌలపోస్తలుడు జ్ఞాపకం చేయవలసిన విషయాలు అనేకం ఉంటాయి. అందుకనే మొదటి పత్రికలో ఈ మాటను చెప్తూ ఉన్నాడు. సంఘ క్రమాన్ని వారికి బోధిస్తూ ఉన్నాడు. వారికి 2వ ఉత్తరం కూడా రాశాడు. అక్కడ చెప్పాల్సిన మాటలు అక్కడ చెప్పాడు. ఇక్కడ ఈ ఉత్తరం ఆఖరిలో వారికి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ప్రతి విషయంలో దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటున్నాడు. అందుకనే ఆ మాట మనం చూడగలిగితే, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. ప్రతి సందర్భంలో కూడా మనం దేవునికి ఏం చెప్పాలంట? థ్యాంక్స్ చెప్పాలి. ఇన్ ఎవ్రీథింగ్, పరిస్థితి ఏదైనప్పటికీ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఎటువంటిదంట? దేవుని చిత్తము అని రాయబడి ఉంది. హల్లెలూయా. అది దేవునికి ఇష్టము, దేవుని యొక్క ఇష్టము. మన ఇష్టం కాదు, అది దేవునికి ఇష్టము. ఆయన ఇష్టానుసారంగా మనం ఉన్నప్పుడే ఖచ్చితంగా మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. అందుకనే చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఒక మాట మనం చదువుకుంటూ ఉన్నాం. అదేంటంటే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. హల్లెలూయా. గమనించండి, దేవునికి మనము స్తుతులు చెల్లిస్తాం. ఇదే మన జిహ్వా ఫలము. అందుకనే దాన్ని బట్టే మన ఫలము అధికమవుతుంది. అనగా దేవుడు మనల్ని దీవించే విధానము, ఆశీర్వదించే విధానము మనం ఊహించలేం. అదే రీతిగా ఇది దేవుని చిత్తమని చెప్తున్నాడు కదా. దాదాపుగా పౌలపోస్తలుడు రాస్తున్న ప్రతి పత్రికలో కూడా చూడగలిగితే కృతజ్ఞతలు చెల్లించటం అనేది ఎంత అవసరమో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి, కొలసి పట్టణంలో ఉన్న సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ 3వ అధ్యాయము 17వ వచనంలో అంటున్నాడు: మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి అంటున్నాడు.
ఏం చేసినా సరే, మాట చేత గాని క్రియ చేత గాని. అందుకని మనం పాడినా, ప్రార్థన చేసినా, వాక్యము చదివినా మనం చేయవలసింది ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ఇది ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. గమనించండి, నేను కోమటికుంట లాకుల దగ్గర బస్సు దిగిన వెంటనే కొన్ని బైకులు, కొన్ని ఆటోలు ఇటువైపుగా వెళ్తున్నాయి. అయ్యా నన్ను కాస్త జగన్నాథపురం దగ్గర దించండి అంటే కాస్త మహానుభావులు ఎవరో బండెక్కించుకొని నన్ను జగన్నాథపురం ఆ సిమెంట్ రోడ్డు దగ్గర దించారు. దిగిన వెంటనే నేను ఆ సిమెంట్ రోడ్లో నడుచుకుంటూ వచ్చేసాను అనుకోండి, నన్ను దించినోడు ఏమనుకుంటాడు? బైక్ దించిన అతను ఏమనుకుంటాడు? రే ఇది కనీసం మేనర్స్ కూడా లేదు, థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు ఏంటి అనుకుంటాడా లేదా? కదా. అందుకనే నేను అక్కడ దిగిన వెంటనే ఆ సిమెంట్ రోడ్లో నడుచుకుంటూ వచ్చేటప్పుడు దిగిన వెంటనే అతనికి థ్యాంక్స్ చెప్పి నడుచుకుంటూ వచ్చేసాను అనుకో, అతనికి ఎలాగుంటుంది? సంతోషంగా ఉంటుందా? అతనికి ఏమనిపిస్తుంది? థ్యాంక్స్ చెప్పాడు కాబట్టి మళ్ళీ నేను రిటర్న్ 2ంటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆయన కనిపించాడు అనుకుందాం, అతనే కనిపించాడు అనుకో, అతను ఏమనుకుంటాడు? ఓహో ఉదయం దించాను, థ్యాంక్స్ చెప్పాడు కాబట్టి ఇతన్ని మళ్ళీ ఎక్కించుకోవచ్చు అనుకుంటాడా? దేవుడు కూడా అలాగే అనుకుంటాడు. మనం జీవితంలో అనుభవించే ప్రతి దాన్ని బట్టి మనం దేవునికి థ్యాంక్స్ చెప్పామనుకోండి, ఆయన ఏమనుకుంటాడు? మళ్ళీ మళ్ళీ మనకి మేలు చేద్దాము అనుకుంటాడు కదా. థ్యాంక్స్ చెప్పకుండా ఉన్నామనుకోండి, మన జీవితంలో ఆ కృతజ్ఞత కనిపించకపోతే దేవుడు కూడా వీళ్ళకి ఎంత చేసినా ఇంతేలే అనుకుంటాడు. అందుకనే ఇప్పుడు నేను థ్యాంక్స్ చెప్పకుండా వచ్చేసాను అనుకో, సిమెంట్ రోడ్లో నడుచుకుంటా, అతను మళ్ళీ నాకు కనిపిస్తే ఎక్కించుకుంటాడా? అసలు ఈయన ఎక్కించుకోకూడదు బండి, వీడికి ఎంత ఎక్కించుకున్నా ఈడేమి కనీసం నోరు తెరిచి థ్యాంక్స్ కూడా చెప్పడో అనుకుంటాడు కదా. థ్యాంక్స్ చెప్తే అతని వైఖరి ఎలాగుంది, అతని యాటిట్యూడ్ ఎలాగుంది? థ్యాంక్స్ చెప్పకపోతే అతని వైఖరి, యాటిట్యూడ్ ఎలాగుంది? రెండిట్లో తేడా ఉంది కదా. అలాగే మనం కూడా మనం అనుభవిస్తున్న మేళ్లను బట్టి, మనం పొందుకుంటున్న ఆశీర్వాదాలను బట్టి ప్రభువుకు అనగా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటున్నాడు. అందుకనే దీన్ని బట్టే మన ఫలం అధికమవుతుంది. అందుకనే పౌలపోస్తలుడు దాదాపుగా తెస్సలోనికా సంఘంలో కానీ, అలాగే ఇప్పుడు కొలసీ పట్టణంలో ఉన్న సంఘంకి ఉత్తరం రాస్తూ గాని ఏమంటున్నాడు? కొలసీ పట్టణస్థులతో మీరు మాట చేత గాని క్రియ చేత గాని మీరేం చేసినా సరే ఏం చెప్పాలంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. థ్యాంక్ యూ జీసస్ అనాలి, థ్యాంక్స్ యేసయ్యా అనాలి. అంటే ఏం చేస్తాడు ఆయన? మళ్ళీ మన జీవితాల్లో ఇంకా మేళ్ళు చేస్తూనే ఉంటాడు. గమనించండి, చెప్పకపోతే చేయడానికి కాదు, కానీ చెబితే ఏంటంటే దేవునికి మనకి ఉన్న అనుబంధం, సహవాసం ఎక్కువ అవుతుంది కదా. ఈ అనుబంధం పెరుగుతూ ఉంటుంది, దేవునితో మనకున్న సహవాసం అధికమవుతూ ఉంటుంది. అందుకనే చూడగలిగితే ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘంతో కూడా ఒక ఉత్తరం రాశాడు కదా. 4వ అధ్యాయము 6వ వచనంలో చూడగలిగితే, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విజ్ఞాపనములు దేవునికి తెలియజేయుడి అంటున్నాడు. గమనించండి, కృతజ్ఞతాపూర్వకముగా మన విజ్ఞాపనలు ఎవరికి తెలియజేయాలి? దేవునికి తెలియజేయాలి. అందుకనే ఈ విషయాలన్నీ కూడా సంఘానికి అర్థం కావాలని పౌలపోస్తలుడు ప్రతి సంఘంతో, ప్రతి ఉత్తరంలో, ప్రతి పత్రికలో కూడా ఈ మాటలు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది మన బాధ్యత. ఇది మన విశ్వాస జీవితంలో చాలా అవసరమైంది. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఇదే పౌలపోస్తలుడు 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 20వ వచనంలో కూడా అంటున్నాడు. గమనించండి, 5వ అధ్యాయము 20వ వచనము.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. గమనించండి, అంటే ఈ థ్యాంక్స్ గివింగ్ అనేది ప్రతి విశ్వాసి జీవితంలో ఎంత అవసరమో మనం ఇక్కడ నేర్చుకోగలుగుతూ ఉన్నాం. అందుకని చూడగలిగితే యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది అనగా 5,000 పురుషులకి ఆయన పంచిపెట్టిన సందర్భం ఉంది కదా. అక్కడ కూడా మనం చూడగలిగితే ఆయన వారికి పంచిపెట్టే ముందు వాటిని ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరచి శిష్యులకి ఇచ్చేమన్నాడు. ఇంక మీరు వడ్డించండి అన్నాడు. 5 రొట్టెలు అంటే బహుశా ఈ చాలా చిన్నవి, చిన్న చేపలనే అక్కడ ప్రస్తావించబడింది. ఇవి తెచ్చింది ఎవరంటే ఒక చిన్నపిల్లోడి దగ్గరే ఉన్నాయి, ఇంకెవరి దగ్గర ఆహారం లేదు ఆ రోజున. కానీ యేసయ్య చెప్తున్న మాటలు, ఆ ఉపమానాలు, దేవుని రాజ్యాన్ని గురించిన సంగతులు ఇవన్నీ కూడా వింటూ వాళ్ళు ఇక ఈ ఆకలి మర్చిపోయారు. కానీ ఆకలి మనిషికి ఆకలి అవుద్దిగా, ఇది కూడా అవసరమేగా. శారీరక అవసరతల్లో ఆహారము, దప్పిక, నిద్ర ఇవన్నీ ఉంటాయిగా, ఇవన్నీ అవసరమేగా మనిషికి. వాటిని దేవుడు ఏ రీతిగా తీరుస్తున్నాడో చూడండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెలను ఆయన విరిచి ఏం చెప్పాడంట, మీరు వెళ్ళి ఇంకా వడ్డించండి అన్నాడు. అవి వడ్డించినప్పుడు ఎంతమందికి సరిపోయినాయి? 5 రొట్టెలు 5,000 మంది పురుషులకి సరిపోయినాయి. ఇంకా అక్కడ స్త్రీలు ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ తృప్తిగా తినగా ఇంకా 12 గంపలు మిగిలినాయి అంట. ఉన్నదేమో 5, ఇంకా ఎన్ని గంపలు మిగిలినాయి? జనాలందరూ సంతృప్తిగా తినగా 12 గంపలు మిగిలినాయి. అంటే ఇంతగా ఆశీర్వదించబడటానికి, ఇంతగా హెచ్చించబడటానికి, అందరికీ సమృద్ధిగా అందించబడటానికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచన చేయగలిగితే, ఆయన విరిచి వడ్డించమన్నాడు కదా. దానికి ముందు యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన పని ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. దాన్ని బట్టే చూసారా ఎంత సమృద్ధో, ఎంత సమృద్ధి. గమనించండి, అటువంటి కృతజ్ఞతా భావము మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలను కూడా అంతే సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు, అంతే సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. గమనించండి, దావీదు అనుభవం కూడా అదే కదా. ఏమంటున్నాడు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇంక నాకేం అవసరం లేదు, ఆయన ఉన్నాడుగా నాకు నా జీవితంలో, ఇంక నాకేం అవసరం లేదు అంటున్నాడు. అందుకనే అదే కీర్తన ఆఖరి చరణాల్లోకి వచ్చేపాటికి ఏమంటాడంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. అంటే ఇంకంత సమృద్ధి అన్నమాట, అంత సమృద్ధి దేవుడు మనకి అందిస్తాడు. హల్లెలూయా. దేన్ని బట్టి? కృతజ్ఞతను బట్టి. అందుకనే మనం పొందుకుంటున్న ప్రతి మేలుకు, ప్రతి ఆశీర్వాదానికి, ఏ సందర్భం అయినప్పటికీ మనం చేయవలసిందేంటి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రోజున ముఖ్యంగా రెహాను పుట్టినరోజు కదా. నా నింద తీసేయటానికి ఆడ 1 నెల ముందే పుట్టాడు. దీన్ని బట్టి మన అందరం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. అందుకనే పౌలపోస్తలుడు ఏమంటున్నాడు? ప్రతి విషయంలో అంటున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులుగా శ్రీకాంత్ అలాగే చందు ఏమనుకుంటారు? అరే పుట్టాడన్న ఆనందం ఉంటుంది ఒక పక్కన, కానీ నెలలు నిండక ముందే పుట్టాడన్న కొంత భయం కూడా ఉండొచ్చుగా. అందుకనే ప్రతి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. మరి నెలలు నిండక ముందు ఎందుకు పుట్టాడు? నా కోసం పుట్టాడు. ఆ విషయం మీరు మర్చిపోకూడదు, నేను మర్చిపోను కదా. నా నింద తీసేయటానికి పుట్టాడు అది. అందుకనే ప్రతి సందర్భంలో కూడా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. అందుకనే ఏమంటున్నాడు? ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం అంట. మనం కృతజ్ఞతలు చెల్లించటం దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. అది ఆయనకంటూ ఒక ఇష్టం ఉంటుంది.
మనం అనుకుంటాం, మన ఇష్టం అనుకుంటాం. కాదంట. విశ్వాసి జీవితం ఎవరిష్టం? దేవుని ఇష్టం. విశ్వాసి ఆశీర్వదించబడటం ఎవరిష్టం? ఆయన ఇష్టం. విశ్వాసి ఎదగటం ఎవరిష్టం? ఆయన ఇష్టం. అందుకనే ఆయన నమ్ముకున్న వారిని, ఆయన ఎవరైతే నమ్ముకుంటారో దేవుడు వారిని అంతగా హెచ్చిస్తాడు. దాన్ని బట్టే మనము అనేకులకు మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడతాం. హల్లెలూయా. గమనించండి, మనం చూడగలిగితే ఇదే రీతిగా ఈ కృతజ్ఞత అనేది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి రొట్టెలను విరిచి వడ్డించమనే ముందు ఆయన కృతజ్ఞతలు చెల్లించాడు కదా. దాన్ని బట్టే ఇంతమందికి సమృద్ధిగా అవి సరిపోయినాయి. ఆ క్రమాన్నే యేసుక్రీస్తు ప్రభు వారు ఆచరించిన ఆ క్రమాన్నే ఇక్కడ పౌలపోస్తలుడు కూడా సంఘాలకు నేర్పిస్తా ఉన్నాడు. తెసలోనికాకు రాసిన, ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘానికి రాసిన, అలాగే కొలసీ పట్టణంలో ఉన్న సంఘానికి రాసిన, అలాగే హెబ్రీలకు రాయబడిన పత్రికలో చూడండి, ప్రతి పత్రికలో కూడా కృతజ్ఞత గురించి రాయబడి ఉంది. అంటే కదా, ఏది ప్రాముఖ్యమో అది పదే పదే చెప్తూ ఉంటారు. అంతేనా? ఏది ఇంపార్టెంటో అది పదే పదే చెప్తారా మీకు? ఇది ఇంపార్టెంట్, ఇది చదవండి అంటారా? ఇంపార్టెంట్ కాని దాన్ని అవసరంలా. అలాగే రైల్వే స్టేషన్లో నుంచున్నాం, అనౌన్స్మెంట్ ఇంపార్టెంట్ కదా మనకి. వచ్చే మైక్లో వచ్చే అనౌన్స్మెంట్ మనకి చాలా ముఖ్యం. కాబట్టి వాళ్ళు దాన్ని 2-3 సార్లు చెప్తారు. ట్రైను వస్తుంది అని చెప్తారు, వచ్చేసింది కదా, అలాగే ఉంది అని చెప్తారు. ఇంకా వెళ్ళటానికి, బయలుదేరటానికి సిద్ధంగా. చూడండి ఎన్నిసార్లు చెప్పారు దాని గురించి మనకి. ఎందుకని? అది ఇంపార్టెంట్ మనకి. అంతేగాని కోల్డ్ డ్రింక్ బటరా మిల్క్ అవి ఇంపార్టెంట్ కాదు. పిల్లలు ఏమింటారు? కోల్డ్ డ్రింక్ బటరా మిల్క్ అవి అంటారు. పెద్దలు ఏమింటారు? అనౌన్స్మెంట్ వింటారు. అందుకనే మనం విశ్వాసంలో పెద్దలుగా ఉండాలి కదా. ఇది ఇంపార్టెంట్ మనకి. ఇది ఇంపార్టెంట్ కాబట్టే పౌలపోస్తలుడు ప్రతి సంఘానికి ఈ మాట చెప్పాడు. చదువుకున్నాంగా మనం. కొలస్సీ 3:17లో చదివాం, ఫిలిప్పీ 4:6లో చదివాం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5:20లో చదివాం, అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 13:15లో చదివాం. ఎక్కడ చదివినా ఏం చెప్తున్నాడు పౌలపోస్తలుడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నాడు. కాబట్టి ఇంత రిపిటేటివ్గా ఆయన చెప్పటంలో ఉద్దేశం ఏంటంటే అది అంత ఇంపార్టెంట్. కాబట్టి పదే పదే చెప్పటంలో పౌలుకి ఏంటి ఉద్దేశం అంటే అది అంత ప్రాముఖ్యం కాబట్టే పదే పదే చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా హెచ్చరించబడదాం, మనం కూడా దీనికి సంబంధించిన అవగాహన కలిగించుకుందాం, దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. గమనించండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రికలో 11వ అధ్యాయములో ఈ ప్రభు భోజన సంస్కారానికి సంబంధించిన కొన్ని మాటలు మనం చదువుకుంటాం కదా. ప్రభు భోజన సంస్కారానికి సంబంధించిన మాటలు 11వ అధ్యాయం 1వ పత్రిక, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. గమనించండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, గమనించండి, ఇది ఎటువంటి రాత్రి? యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మరణానికి అప్పగించబడుతున్న రాత్రి కదా. అంటే అంత శ్రమలో, అంత ప్రయాసలో శిలువ మరణం అంటే ఇంకా ఆయన చనిపోతాడు. చనిపోయే ముందు మనిషి ఏమనుకుంటాడు? కసబ్నంట ముంబైలో తాజ్ హోటల్ నాటిల్లో బాంబులు పెట్టాడు కదా కసబ్ అనే ఒకడు. వాడిని అడిగారంట, తెల్లారి నీకు ఉరిశిక్ష వేస్తామయ్యా, నీకు ఏమైనా తీరని ఏమైనా కోరికలు ఏమైనా ఉన్నాయంటే అన్నాడంట, నాకు ప్యారడైజ్ హోటల్లో బిర్యానీ కావాలి అన్నాడు.
అర్థమైందా? అంటే చనిపోయే ముందు మనిషి ఇలాగా సంతోషంగా బిర్యానీ తినాలనో, లేకపోతే ఏదో ఆశ ఉంటుందిగా, లేకపోతే ఇంకాస్త ఆలోచించగలిగే వ్యక్తి అయితే ఏం చేస్తాడు? ఇంకా నేను చనిపోతున్నానంటే ఎవరైనా పలుకుబడి కలిగిన వ్యక్తులకి ఫోన్ చేయటం, వాళ్ళతో మాట్లాడి దీంట్లోంచి నన్ను తప్పించండి అంటాం, ఏదో అంటాడు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ శిలువ శ్రమం తప్పించుకోవటానికి ఆయన ప్రయత్నించట్లా. అలాగని నేను చనిపోతాను కదా అని చెప్పి ఏదో ఇష్టమైన వంటకం ఏదో తినాలని ఆయన అనుకోవట్లా. కానీ ఏం చేస్తున్నాడు? ఆయన అప్పగింపబడక మునుపు ఆయన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఇది ఎంత గొప్ప క్రమం! అందుకనే ఆయన ఈ 5 రొట్టెల్ని 5,000 మందికి పంచినప్పుడు కూడా ఇదే క్రమం. ఇక నేను చనిపోతాను, శిలువ మరణానికి అప్పగించబడబోతూ ఉన్నాను అన్నప్పుడు కూడా ఇదే క్రమం. అందుకనే ఈ విషయాలను మనం గమనించినప్పుడల్లా మనం నేర్చుకోవలసింది ఏంటంటే, సందర్భం ఏదైనా సరే కదా, సందర్భం ఏదైనా సరే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే గమనించండి, యోబు మహాశయుడు కూడా అంటున్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనంలో అంటున్నాడు, నేను తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటున్నాడు. గమనించండి, అంటే పరిస్థితి ఏదైనప్పటికీ స్తుతించటం అనేది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది చాలా అవసరం కదా. పౌలు శీలలు కూడా ఒకానొక పరిస్థితుల్లో చెరసాల్లో ఉండిపోయారు, జైల్లో పెట్టేశారు. అప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏంటి? పాటలు పాడుతున్నారు కదా. మనం ఆ పునాదిపాడు చెరువు దగ్గర బైకులు ఆపుతున్నారు అనుకో, బైక్ ఆపి పోలీసు ఏమడుగుతాడు? మనల్ని లైసెన్స్ అడుగుతాడు, పొల్యూషన్ అడుగుతాడు, ఇంకా ఇలాంటి ఏవో అడుగుతాడు, ఇన్సూరెన్స్ అడుగుతాడు, అన్నీ అప్డేటెడ్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తాడు. మన దగ్గర లేవనుకో, ఇమీడియట్గా మనం ఏం చేస్తాం? లైసెన్స్ తీయం, ఫోన్ తీస్తాం. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, పలానా స్టేషన్లో ఎవరు ఉన్నారు, ఈ స్టేషన్, ఇలాగా ఆలోచిస్తాం కదా. అంటే రికమెండేషన్ కోసం చూస్తాం కదా. ఎవరైనా పలుకుబడి ఉన్న వాళ్ళు, లేకపోతే మనకు తెలిసిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి సార్ చెప్పండి ఇది అంటాం కదా. ఇప్పుడు పౌలు కూడా అంతకు మునుపు రోమా పట్టణంలో, రోమా సామ్రాజ్యంలో మంచి అధికారం కలిగిన వ్యక్తి. ఇప్పుడు అదే రోమా పట్టణం జైల్లో పౌలు కూడా ఉండిపోయాడు. తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయొచ్చుగా, లేకపోతే తెలిసిన వాళ్ళకి కబురు పెట్టచ్చుగా. కాదంట, చాలా నింపాదిగా లీజర్గా పౌలు శీలలు ఇద్దరు కూడా జైల్లో కూర్చొని ఏం చేస్తున్నారు? పాటలు పాడుతూ ఉన్నారు. అబ్బా, అంటే పాటలు పాడటం అంటే ఏంటి? ప్రభుని స్తుతించటమేగా పాటలు పాడటం అంటే కదా. పాటలు పాడటం అంటే ప్రభువుని స్తుతించటమే. ఇప్పుడు పౌలు శీలలో చేస్తుంది కూడా ప్రభువుని స్తుతించటమే. అందుకనే పరిస్థితి ఏదైనా సరే మనము ప్రభువుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. దాన్ని బట్టే దేవుడు మన ఫలాన్ని అధికం చేస్తాడు, మన ఆశీర్వాదాలని రెట్టింపు చేస్తాడు, మన మేళ్లను ఇంకా ఎక్కువ చేస్తాడు, మన దీవెనలను ఆయన సమృద్ధితో నింపుతాడు. అటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, మేళ్ళు కూడి ఉన్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలలో సమృద్ధిగా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు కృపను చూపించారు. స్తోత్రాలు నాయన. విశ్వాసిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది మా బాధ్యత. ఆ రీతిగా కృతజ్ఞత కలిగి ఉండటానికి, మీలో ఇంకా ఆత్మీయంగా ఎదగటానికి, మీ నుంచి మేము మేళ్ళు, దీవెనలు, ఆశీర్వాదాలు రెట్టింపుగా పొందుకోవటానికి సహాయము చేయండి. ముఖ్యంగా చిన్న బిడ్డ రెహాన్ను దీవించి ఆశీర్వదించండి. క్షేమాన్ని, సమృద్ధిని అనుగ్రహించండి. దీర్ఘాయువును దయచేయండి ప్రభువా. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీ దయలో వర్ధిల్లటానికి, పెద్దల దయలో వర్ధిల్లటానికి కృపనివ్వండి. మంచి విద్యావేత్తగా, ప్రయోజనకరమైన
జీవితాన్ని ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. అలాగే బిడ్డలందరినీ నాయన, చిన్న బిడ్డలు అనేకులు ఉన్నారు ఇక్కడ, వారందరినీ మీరు ప్రయోజకులుగా చేయండి. జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తినిచ్చి వారిని నడిపించండి. రెహాన్ తల్లిదండ్రులను బట్టి స్తోత్రాలు. సహాయము చేయండి నాయన, మీ కృపనివ్వండి. కూడిన ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. నాయన ఎలియాజర్ అంకుల్, నిశ్చి ఆంటీలను నాయన మీరు దీవించండి. వారికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వండి ప్రభువా. ప్రతి అవసరతను తీర్చండి. అలాగే చైతన్య పూజలను బట్టి స్తోత్రాలు. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారి వ్యాపారంలో తోడుగా ఉండండి, సహాయము చేయండి. చిన్న బిడ్డలు అయాన్ష్, రోషన్ను బట్టి వందనాలు. అలాగే కూడి ఉన్న చిన్న బిడ్డలు నాయన రిజ్వాన్, రూపేష్, అలాగే భారతి, పండు, ఐషు, వీళ్ళందరినీ నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. మీ కృపతో నింపండి. వారి కుటుంబాలని నాయన మీరు దీవించండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కూడిన ప్రతి ఒక్కరికి తోడయుండును గాక. ఆమేన్.